నమస్కారం, అమృతం కార్యక్రమానికి స్వాగతం. అంతా మన మంచికే అనే మాటను మనం ఇప్పుడు కాదు కొన్ని తరతరాలుగా వింటూనే ఉన్నాం. ఒక్కొక్క రోజు మనకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్క రోజు అంత శుభకరంగా ఉండదు. కొన్ని బ్యాడ్ న్యూస్లు వింటూ ఉంటాము, అనుకున్నది జరగదు, ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మొర పెట్టుకున్నప్పుడు ఏం చెప్తూ ఉంటారు? అంతా మన మంచికే, ఏం కాదు, వదిలేసే అంటూ ఉంటారు. కానీ ఆ మాట ఎంత కరెక్ట్ తెలుసా అండి? అంటే ఇది జరిగిండకపోతే ఇంకా ఏదైనా చెడు జరిగేదేమో, అందుకే ఇంతదాకా ఆగిందేమో అని మనం అప్పుడు ఆలోచించాలి. ఆల్ ఈజ్ వెల్, అంతా మన మంచికే అనే మాటలు మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటేనే రేపటి రోజున ఇంకా మోర్ ఎనర్జీతో ఇంకా పాజిటివ్గా ముందుకెళ్ళగలం. లేకపోతే ఈ రోజు టీలాగా అలా పడిపోతూ ఉంటాం. అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. మనకి ఏదైనా బాధ కలిగినా కష్టం కలిగినా కూడా దాన్ని ఎక్కువగా మనసులో పెట్టుకోకుండా రేపటి రోజున ఇంకా బాగా ఎలా పనిచేయాలి అని ఆలోచించుకుంటే బాగుంటుంది. అంతే కదండి, లేకపోతే కష్టము, బ్రతకలేము. మరి ఈ రోజు అమృతంలో కూడా అటువంటి చక్కటి వంటల్ని పరిచయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉన్నారు విషయం నాకు తెలుసు. మరి ముందుగా నేను తయారు చేయబోయే మొదటి వంట ఎముకలకు చాలా బలాన్ని ఇచ్చేటువంటి నువ్వుల పూర్ణాలు. మరి నువ్వుల పూర్ణాలు తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నువ్వుల పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. నువ్వుల పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే నువ్వులు ఈరోజు మన వంటలో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే నువ్వులతో మనం పూర్ణాలు తయారు చేసుకుంటున్నాం. పూర్ణాలు తయారు చేసుకోవడానికి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అంటే శనగపప్పు వాడుతూ ఉంటారు కొంతమంది. మన అమృతం కార్యక్రమంలోనే పూర్ణాలు, రకరకాల కొబ్బరి పూర్ణాలు ఇలా చాలా తయారు చేసాం. అలా నువ్వుల పూర్ణాలు. మరి నువ్వుల యొక్క గుణగణాలు ఏంటి? చాలా మంది తెలిసిన విషయాలే, కాకపోతే తెలియని వాళ్ళకు మళ్ళీ ఇంకోసారి అలాగే కొత్త పాయింట్లు ఏమైనా ఉంటే కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే నువ్వుల గురించి చెప్పాలి అంటే ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిగా పనిచేస్తుందండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా కంట్రోల్లో ఉంచడానికి, బరువు తగ్గడానికి, గుండె సమస్యలకు నువ్వులు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే థైరాయిడ్ వాళ్ళకు కూడా, అంటే థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే ఒంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం వల్ల, హార్మోన్ల అంటే హెచ్చు తగ్గులు ఉండడం వల్ల మనకు థైరాయిడ్ అనే సమస్య వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మనకు నువ్వులు అనేది చాలా బాగా సెటిల్ చేస్తాయి. అంటే హార్మోనల్ ఇబ్బందులు ఏమైనా కూడా సెటిల్ చేస్తాయి. తద్వారా ఏంటి అంటే మామూలుగా ఆడవాళ్లకు 50, ఇప్పుడు ఇంకా త్వరగానే వస్తుంది 45, 50 మెనోపాజ్ స్టేజ్లో కూడా హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి. రకరకాల, అంటే వాళ్ళకి ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా ఇంగ్లీష్లో మూడ్ స్వింగ్స్ అంటూ ఉంటాం కదా, అలాంటిది అనమాట. సో అటువంటి సమయంలో కూడా, మెనోపాజ్ సమయంలో కూడా నువ్వులు తీసుకోవడం వల్ల మనకి ఆ ఇంబ్యాలెన్స్ అనేది చాలా వరకు తగ్గి దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా తగ్గుతూ ఉంటాయి అనమాట. అలాగే ఇక నువ్వులు అనగానే మనందరికీ స్టాండర్డ్గా తెలిసిన ఒక గుణగణం ఏంటి? బలం. ఎముకలు గట్టిగా ఉండాలన్నా, ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలన్నా చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకు నువ్వులతో ఏదో ఒకటి తయారు చేసి పెడుతూ ఉండాలి. నువ్వుల లడ్డు, నువ్వుల పూర్ణాలు, ముఖ్యంగా వాళ్ళకి స్వీట్గా ఇష్టం ఉంది అంటే నువ్వుల లడ్డు తయారు చేసుకోవచ్చు. నువ్వుల పొడిని మనం ఖచ్చితంగా ఆల్మోస్ట్ అంటే ఏ కూరల్లో అయితే సూట్ అవుతుందో ఆ కూరల్లో వేయడానికి ప్రయత్నించాలి. ఇలా నువ్వులకు ఇంత మంచి వాల్యూస్ ఉన్నాయి. మరి ఇంత మంచి నువ్వుల్ని మనం వారంలో కనీసం ఒక 4-5 రోజులు వాడకపోతే ఎలా చెప్పండి? వాడాలి. మరి ముందుగా ఏం చేద్దామంటే, నువ్వుల పూర్ణాలు కాబట్టి స్టవ్ వెలిగించేసుకొని పల్లీలను వేయించేసుకుందాం. అంటే నేను పూర్ణాలు ఉండ తయారు చేసేటప్పుడు అందులో కాస్త పల్లీల పొడి కూడా వేసినట్టయితే, పల్లీలు మంచి ప్రోటీన్ కాబట్టి ఇంకా హెల్త్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేస్తున్నాను అనమాట. స్టవ్ వెలిగించేసుకున్నాను. బాండి కాస్త వేడైన తర్వాత మనం పల్లీలను వేయించుకొని పొడి సిద్ధం చేసుకుందాం. దీనికి నేను పచ్చి కొబ్బరి కూడా వాడుతున్నానండి. ఇది ఎంత హెల్దీ అంటే మనం చక్కగా బెల్లం వాడుతున్నాము. మీరు సాధ్యమైతే ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు, లేదంటే నాణ్యమైన బెల్లము, నాణ్యమైన నల్ల బెల్లము ఎక్కడ దొరికితే తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికీ కొందరు అంటూ ఉంటారు, అంటే బెల్లములో కూడా పంచదార ఉంటుంది అని చెప్పి. అంటే మేబీ కొంతవరకు ఉండొచ్చేమో, కాకపోతే ఉన్న దాంట్లో ఇంకొంచెం బెటర్గా నాణ్యమైనది మనకు తెలిస్తే అక్కడి నుంచి తెచ్చుకోవడం అనేది బెటర్ కదా. ఇలా ప్యాన్ వేడెక్కిపోయింది. మనము పల్లీలను వేయించుకుందాము. అయితే పూర్ణాలను ఎలా తయారు చేస్తామో అందులో భాగంగా ఇంకో స్టెప్ కూడా చెప్పాలి మీకు. ముందుగా పల్లీలను డ్రైగా, అంటే నూనె, నెయ్యి ఏమీ లేదు, మామూలుగా వేయించుకుంటున్నాను. అలాగే ఇది దోసపిండి అండి. మామూలుగా పూర్ణాలు చేసేటప్పుడు మనం దోసపిండి తయారు చేసుకుంటూ ఉంటాం. మీ ఇంట్లో ఒకవేళ దోసపిండి
నిన్నటితో ఎప్పుడుదో మొన్నటితో మిగిలిపోయింది అనుకోండి, అలా మనం దాన్ని పడేయం కదా, ఎందుకంటే దోసపిండి ఎంత పులిస్తే అంత మంచి రుచికరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మీరు చాలా తక్కువ సమయంలో 10 నిమిషాల్లో ఈ నువ్వుల పొంగనాలు తయారు చేసుకోవచ్చు. లేదు స్పెషల్గా ఒక పండగలకు మీరు నువ్వుల పొంగనాలు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు దోసపిండి విధానం మీకు తెలిసిందే కదా. నేను ముందు రోజే మినపప్పు బియ్యము నానబెట్టేసుకొని చక్కగా ఒక 8 గంటల తర్వాత పిండి సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పటికిప్పుడు ఎలాగో చేయలేం కాబట్టి ఇది ఒక్కటి మనకి ముందుగా చేసుకునే ప్రాసెస్. ఆల్రెడీ సిద్ధంగా ఉంది అంటే ఇంకా ఈజీ ఈ స్వీట్ తయారు చేసుకోవడము. ఈ పల్లీలను ఒకసారి వేయించేసుకుంటే దీన్ని పొడి చేసేసుకోవచ్చు. ఇలా పల్లీలు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పల్లీలను వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది కాస్త స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా మనం పల్లీలను ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా, దీన్ని చక్కగా పొడి కొట్టుకొని తెచ్చేస్తాను. ఆ తర్వాత మన పూర్ణాల ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా 80% వరకు నేను పొడి కొట్టుకొని పల్లీల పొడి సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఇది పక్కన పెట్టిద్దాం. ప్రస్తుతానికి మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసుకుందాము. బాండి వేడైంది కాబట్టి ముందుగా కాస్త నెయ్యి వేసేసుకుందాము. కాస్త నెయ్యి వేసేసుకున్న తర్వాత నెయ్యి కరిగింది కాబట్టి ముందుగా పచ్చి కొబ్బరిని వేయించేసుకుందాం. ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. కొంచెం రంగు మారితే సరిపోతుంది. కొబ్బరి త్వరగానే రంగు మారిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అసలు చెప్పాను కదా, దోసపిండి సిద్ధంగా ఉంటే మాత్రము ఈ స్వీట్ చేసుకోవడం కేవలం 10 నిమిషాలు మాత్రమే. చూడండి, ఇప్పుడు మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సాధారణంగా ఈ స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం దోసపిండి సిద్ధంగా ఉన్నప్పుడే చేసుకుంటాం. అదే పనిగా చేయాలంటే పండగలే రావాలి. ఇక మనకి పండగలు రావడానికి ఒక 4 నెలలు టైం పడుతుంది కదా. ఈలోపు మనకి ఏ పండగలు లేవు. కొబ్బరి వేగిపోయింది కాబట్టి కరకరలాడింది. ఆ తర్వాత నువ్వులు, మన ముఖ్యమైన పదార్థం నువ్వులు కూడా ఒకసారి వేయించేసుకుందాం. మనం ముందుగానే నువ్వులు వేసేస్తే అది మనకి బయట చిటపటలాడి బయటికి చిల్లుతూ ఉంటుంది కాబట్టి కొబ్బరితో పాటు కొబ్బరి వేయించుకున్నాక ఆ తర్వాత నువ్వులు వేయించుకుంటే అది మనకి అలా బయటికి చిల్లకుండా ఉంటుంది, వేగినట్టు కూడా ఉంటుంది. ఇది ఒక చిట్కా అన్నమాట. నువ్వులతో ఇది ఒక పెద్ద సమస్య కదండి. మనకి బాండీలో కన్నా కూడా బయట ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు. నువ్వులు వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు నువ్వులు కొబ్బరి ఈ రెండు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 కప్పు బెల్లం కూడా ఇదే వేడి మీద వేసేసుకుంటే ఆ వేడి కరిగిపోతుంది. మనం ఏంటంటే ముందే బెల్లం వేసేసుకుంటే పాకంలో మనకు కొబ్బరి అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది. అందుకు ఈ విధంగా తర్వాత వేసేసుకున్నాం. అప్పుడు మనకు కొబ్బరి వేగినట్టు ఉంటుంది, నువ్వులు వేగినట్టు ఉంటుంది, బెల్లం కూడా కరిగిపోతుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇటువైపు మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇది వేడి చేసుకుందాం. ఈలోపు వేడవుతూ ఉంటుంది. కానీ చాలా మంచిదండి కొబ్బరి కూడా. ఎంత మంచిది, గుండెకి ఎంత మంచిదో కొబ్బరి మంచిది. మనం పల్లీల పొడి వేస్తున్నాము, అది మంచిది. ఇక నువ్వులు చాలా డిస్కస్ చేశాం కదా నువ్వుల గురించి. ఇలా చక్కగా ఇంత చక్కటి ఆరోగ్యకరమైన పదార్థాలతో చేసినటువంటి ఈ స్వీట్ని తప్పకుండా ప్రయత్నించండి. ఇలా చక్కగా మీరు చేసుకొని పెట్టుకున్నారంటే ఒక 2-3 రోజుల పాటు మనకి ఫ్రెష్గానే ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటంటే నువ్వులు కొబ్బరి వేసాం కాబట్టి మరి ఎక్కువ రోజులు నిలువ ఉండదు. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 డేస్ వరకు హాయిగా తినొచ్చు. అండ్ దీన్ని మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా వేసేసుకోవచ్చు. మనం పొడి కొట్టుకునేటప్పుడే ఈ పల్లీల పొడి ఎలా అయితే తయారు చేసుకున్నామో అదేవిధంగా జీడిపప్పు, పిస్తా, బాదాము, అలాగే అది వాల్నట్స్ ఇవన్నీ కూడా మనకు లైట్గా వేయించేసుకొని పొడి చేసుకుంటే కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు. బెల్లం కరుగుతుంది. ఈలోపు మనకు నూనె కూడా వేడవుతుంది. మరోవైపు దోసపిండి సిద్ధంగా ఉంది కాబట్టి సరే ఇలా ఈ వేడి మీద కలిపేసుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం 90% వరకు కరిగిపోయిందండి. ఇలా కరిగిపోయింది చక్కగా. ఇప్పుడు మనకు ఈ పల్లీల పొడి ఏదైతే ఉందో అది మనం వేసేసుకుందాం. ఇది ఎందుకు అంటే మనకు కొంచెం రుచికరంగా ఉండడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి, అలాగే ఉండ కట్టడానికి సులువుగా ఉండడానికి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి పల్లీల పొడి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఎందుకంటే ఈ పదార్థం మనకు చల్లారాలి కాబట్టి. ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వేడి మీద ఖచ్చితంగా మనం ఉండలు కట్టలేము. ఇది కాస్త చల్లారితే ఏంటంటే మనకి ఉండలు కట్టుకోవడానికి సులువుగా వస్తుందన్నమాట. ఇది ఒక 5 నిమిషాల పాటు చల్లారుస్తానండి. చల్లార్చిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇది 5 నిమిషాల పాటు చల్లార్చామండి. ఇది ఒక మరీ చల్లగా అయిపోతే కూడా రావు, ఎందుకంటే బెల్లం పాకం ఉంది కాబట్టి. ఒక 80% వరకు దీన్ని చల్లార్చాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చేతికి ఇలా కాస్త నెయ్యి రాసుకుంటూ ఉండలు కట్టుకుందాం. కొంచెం వేడిగానే ఉంది, ఎందుకంటే నువ్వుల వేడి పల్లీల వేడి త్వరగా తగ్గదు, బెల్లం వేడి అసలే తగ్గదు. ఇది ఒకసారి గట్టిగా ఉండలాగా చుట్టేసుకొని ఇలా చుట్టేసుకొని ఇలా చక్కగా దోస పిండిలో మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పిండిలో డిప్ చేసుకొని పూర్ణాల్లాగా వేసేసుకోవాలి. ఇలా చక్కగా దోస పిండిలో దాన్ని డిప్ చేసేసుకొని నూనెలోకి వేసేసుకుందాం. మీ అందరి కోసం ఈ చిట్కా. లివర్ని క్లీన్ చేసే విషయంలో పసుపు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక గ్లాస్ పాలల్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే లివర్ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండడమే కాకుండా ఇందులో ఉండేటువంటి పసుపు చెడు విషయాలను, చెడు పదార్థాలను మన శరీరంలోంచి తరిమి కొట్టడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ చిట్కాని తప్పకుండా అందరూ ప్రయత్నించండి. చూసారా, రంగు మారేంత వరకు వేయించేసుకున్నాను. అయిపోయిందండి. మనకు మామూలుగా జనరల్గా చేసుకునే పూర్ణాలు లాగే ఉన్నాయి కదా, బూరెలు పూర్ణాలు, ఎవరెవరు ఎలా అంటే అలా. అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఒక పేపర్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చక్కగా వేగింది చూసారా, నాకు అలా ఇష్టం. ఇప్పుడు దీన్ని మనము ఈ చక్కటి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా నువ్వుల పూర్ణాలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే నువ్వుల పూర్ణాలు సిద్ధమైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నువ్వుల పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. నువ్వుల పూర్ణాలు తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం రుబ్బుకొని దోస పిండిని సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో పల్లీలు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పల్లీ పొడిలాగా సిద్ధం చేసుకోవాలి. అదే బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, నువ్వులు, బెల్లం, వేయించుకొని పొడి చేసుకున్నటువంటి పల్లీ పొడిని కూడా వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేడి చేసుకోవాలి. చల్లార్చి పెట్టుకున్న నువ్వుల బెల్లం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న పిండిలో ముంచి తీసి వేడైన నూనెలో వేసి దోరగా 2 వైపులా వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన నువ్వుల పూర్ణాలు రెడీ. చూసారు కదా, నువ్వుల పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఎలాగైనా బాగుంటుంది, ఎందుకంటే నువ్వులు, బెల్లము, పల్లీల పొడి ఇవన్నీ వేసిన తర్వాత పైన మనకు దోసపిండి బ్యాటర్తో మనం డిప్ చేసాం కాబట్టి ఆ రుచి, ఈ రుచి రెండూ కలిపి రుచికరంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరం కూడాను. ఇక అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట కూడా ఇంచుమించుగా దీనికి సంబంధించింది. అదేంటంటే నట్స్ లడ్డు అన్నమాట. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, నట్స్ అన్నిటినీ కూడా కలిపి చక్కగా మనం లడ్డు తయారు చేయొచ్చు. ఇది పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ మంచిది. ముందుగా నట్స్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నట్స్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పిస్తా పప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం కొద్దిగా, అంజీర్ కొద్దిగా. నట్స్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. నట్స్ అంటే ఏం తీసుకున్నాను? చక్కగా పిస్తాలు, జీడిపప్పు, వాల్నట్,
అంజీరు, ఆ తర్వాత ఖర్జూరము, బాదం పలుకులు, కొబ్బరి పలుకులు, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది వేడయ్యేలోపు వీటి గురించి మాట్లాడుకుందాం. ఇక నట్స్ అంటే మనందరింట్లో సాధారణంగా ఉండేవే వాల్నట్స్, పిస్తా పప్పులు, బాదాము ఇవన్నీ కూడా ఉండేవి. నట్స్ లడ్డు అనేది ఏంటంటే ఓవరాల్గా అంటే మన శరీరంలో మనకు నీరసంగా అనిపించిన, నొప్పులు ఎక్కువగా ఉన్న, అలసటగా అనిపించినా కూడా మనకి ఇన్ని నట్స్ తీసుకొని చక్కగా తినమంటూ ఉంటారు. అది గర్భిణీ స్త్రీలకైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా సరే. ఎందుకంటే అందులో అంత చక్కటి పోషక విలువలు ఉంటాయి కాబట్టి అదొక మంచి స్నాక్. అర్ధరాత్రి ఆకలేసినా కూడా మనకు నట్స్ తినడం వల్ల నీరసం తగ్గుతుంది, ఆకలి చచ్చిపోతుంది, అలాగే చక్కగా ఎనర్జీని కూడా ఇస్తుంది. అండ్ ఇందులో ఎన్ని ఉన్నాయండి, ఒకటా రెండా, ఇన్ని రకాల విటమిన్స్, ఇన్ని రకాల మినరల్స్, ఇన్ని రకాల పౌష్టిక విలువలు ఉన్నాయన్నమాట టోటల్గా ఈ అన్ని ఇంగ్రీడియంట్స్లో చూసుకుంటే. ఇక ఓవరాల్గా చెప్పాలి అంటే ఇది గుండె ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నట్స్ అనేవి మన ఒంట్లో కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, గుండె ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మంచిది. అలాగే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి. శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్లకు విటమిన్ B12, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి తక్కువగా అందుతాయి, కొన్నిట్లో మాత్రమే అందుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నట్స్ తినాలి. ఎందుకంటే ఈ మధ్యకాలం B12 అనే వాల్యూ మనం టెస్ట్ చేయిస్తే చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. అలాంటప్పుడు B12, విటమిన్ D ఈ రెండు తక్కువగా ఉంటే ఒంట్లో రకరకాల ఇబ్బందులు, సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అందుకే నట్స్ అనేవి ప్రతిరోజు కొన్ని తీసుకుంటూ ఉండడం వల్ల మనకు B12 లెవెల్స్ అనేవి చక్కగా కంట్రోల్లో ఉంటాయి, బాగుంటాయి. ఇంకా దాంతోపాటు కాల్షియము, వాల్నట్ అంటేనే మనకు మన బ్రెయిన్ లాగా ఉంటుంది కాబట్టి మనకి మేధాశక్తికి, మెమరీ పవర్ తగ్గకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇక పిస్తా పప్పు, బాదాం పప్పు, బాదాంని పిల్లలకు రాత్రిపూట నానబెట్టి మర్నాడు పొద్దున తొక్క తీసి ఇవ్వడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కాబట్టి. ఇలా అంటే సపరేట్గా అన్నిట్లో ఏదో ఒక చక్కటి విలువ ఉంది. మరి రోజు ఒక్కొక్కటి ఇవ్వాలంటే పిల్లలు మనకు అందరూ ఆడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా మనకు లడ్డూ రూపంలో తయారు చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే ఒక లడ్డు తినేశారంటే ఇవన్నీ మనం అందులో కలిపి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పోషక విలువ వాళ్ళకి అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మొదలు పెట్టేద్దాం. నట్స్ లడ్డు. బాండి కూడా వేడైందండి. మనం ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ని కాస్త నేతిలో వేయించేసుకుందాం. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక 2-3 స్పూన్స్ నెయ్యి తీసుకుందాము. అందులో చాలా చక్కగా బాదాం పప్పు, నేతిలో బాదాం పప్పు వేయించేసుకుందాము. అలాగే బాదాం పప్పుతో పాటు చక్కగా పిస్తా పప్పుల్ని కూడా వేసేసుకుందాము. పిస్తా పప్పుల్లో కూడా ఎంత మంచి పోషక విలువలు ఉంటాయో అసలు చాలా చాలా మంచిదండి. అలా ఉట్టిది కూడా పిల్లలు తింటూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇష్టమే. కానీ ఈ రూపంలో చేసి పెడితే ఏంటంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. వాళ్ళకి ఇవన్నీ తిన్నా కూడా మళ్ళీ ఏదైనా స్వీట్ తినాలి అనిపించే పిల్లలు చాలా మంది ఉంటారు. మరి ఇంత చక్కటి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏ చాక్లెట్ అది తింటే ఏం లాభం చెప్పండి. అందుకు దీన్నే మనం ఒక చాక్లెట్లో తయారు చేస్తే బాగుంటుంది కదా. ఆ తర్వాత జీడిపప్పు నేతిలో వేయించుకుంటే రుచికరంగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత వాల్నట్లు కొన్ని అంటే వీటితో పాటు సమానంగా కాకుండా ఒక్క పిసరు తక్కువ వేసుకోండి. ఎందుకంటే అది కొంచెం ఒక చిరు చేదు ఉంటాయి. అంటే మన లడ్డు అంతా చేదుగా అయిపోయి పూర్తిగా ఆ లడ్డూని వద్దు అనుకునేటట్టు కాకుండా ఇవి ఒక 100 వేస్తే అంటే 100% వేస్తే ఇది ఒక 70% వరకు వేసుకుంటే సరిపోతుంది. కూడా వేయించేసుకున్నాము. ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు. కొబ్బరి కూడా చాలా మంచిదండి. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి అది కూడా ఒకసారి వేయించేసుకుందాం. ఇలా చక్కగా ఇవన్నీ వేగిపోయాయి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేగినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుని అందులో అంజీరు, ఖర్జూరం కూడా వేసుకుని నేను కాసేపు చల్లార్చి రుబ్బుకొని కచ్చా పచ్చాగా తీసుకొస్తాను. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం సాధారణంగా మిరపకాయలను డబ్బాలో పెట్టేటప్పుడు తొడిమలు తీసి పెట్టుకుంటూ ఉంటాం. అలా చేయడం వల్ల ఒక 4-5 రోజుల తర్వాత అవి కుళ్ళిపోతూ ఉంటాయి. ఈసారి అలా చేయకండి. పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు తొడిమలు తీయకుండా పెట్టుకుంటే ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈసారి ఇలా ప్రయత్నించండి. చూసారా, ఇలా లడ్డూలు కట్టుకోవడానికి అణువుగా వచ్చిందనమాట. చాలా బాగుందండి. అంటే మన కచ్చా పచ్చాగా అంటే మరీ కచ్చా పచ్చాగా కాదు, ముక్కలు ముక్కలుగా కాకుండా కాస్త ఎలాగైనా ముక్కలు ముక్కలుగా అవ్వదు. అంటే మనకి పూర్తిగా నున్నగా అయితే అవ్వదు, ఎందుకంటే పప్పులు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త చేతికి నెయ్యి తీసుకొని వీటిని మనకు కావాల్సినటువంటి సైజులో
చక్కగా ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకుందాం. ఇలా రోజు ఒక్క లడ్డు తీసుకుంటే అండి ఎవరైనా కూడా పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అండి. ఎక్కడ మనం ఏదైనా పౌష్టిక ఆహారాన్ని మిస్ అయినా కూడా ఇది మనకు అందించేస్తుంది అనమాట. ఇది ఒక హెల్ప్ లాంటిది. దిస్ ఈజ్ హెల్పర్. సో మనకి అన్ని రకాలుగా సహాయం చేసేటువంటి లడ్డు ఇది. అందుకు ఈ లడ్డూని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి, మీ పిల్లలకు పెట్టాలి. బాగుంటుంది, రుచికరంగా. అంటే మన ఖర్జూరం వేసుకున్నప్పుడు ఏంటి అంటే రుచికరంగా కూడా ఉంటుంది. ఇది ఒక 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఉంటాయండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. లేదు అంటే మామూలుగా మీరు ఒక చక్కటి కంటైనర్లో పెట్టేసుకున్నా కూడా ఒక 2-3 డేస్ బాగుంటాయి. ఇది మీరు వేయించుకునేటప్పుడు ఒకవేళ నెయ్యి లేకుండా వేయించుకున్నారనుకోండి, అప్పుడు పొడి మాత్రమే సిద్ధమవుతుంది కదా. అది ఎప్పటికప్పుడు మీకు కావాల్సినప్పుడు కాస్త బెల్లం కరిగించుకొని దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా నెయ్యి లేకపోయినా కూడా లడ్డు వచ్చేస్తుంది. కాకపోతే కాస్త రుచి అన్నమాట. ఇలా చక్కగా రుచికరమైన చాలా అధికమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగుండేటువంటి ఒక చక్కటి నట్స్ లడ్డు మీ అందరి కోసం సిద్ధమైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నట్స్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పిస్తా పప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం కొద్దిగా, అంజీర్ కొద్దిగా. నట్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకొని చల్లార్చుకోవాలి. కొంచెం ఖర్జూరం, అంజీర్ని కూడా వేసుకొని లడ్డూలు కట్టుకోవడానికి అనువుగా రుబ్బుకోవాలి. ఇప్పుడు చేతికి నేతి రాసుకొని రుబ్బుకున్నటువంటి నట్స్ ని లడ్డూల్లాగా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నట్స్ లడ్డు రెడీ. చూసారు కదా నట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఖర్జూరం రుచి ఫస్ట్ తెలుస్తోందండి. నోట్లో ముద్ద అంటే ఒక బైట్ తీసుకున్న వెంటనే ఖర్జూరం రుచి చాలా బాగా తెలుస్తుంది. అంటే డామినేట్ చేస్తుంది చూసారా. బాగుంది, తీయగా ఉంటుంది. ఐరన్, ఖర్జూరంలో అధికమైన ఐరన్ ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకు, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకు ఖర్జూరం చాలా బాగా పనిచేస్తుంది. ఏ కాలమైనా సరే అండి వేడి చేస్తుంది. అవన్నీ ఏం లేవు. ఈ మోతాదులో తింటే ఏమీ వేడి చెయ్యదు. అదే పని కూర్చొని ఒక 10-20 తింటే వేడి చేస్తుందేమో కానీ అదర్వైజ్ మనకేమీ వేడి చేయదు. అది చాలా బాగుందండి. అసలు అది పూర్తి చేసేయాలని నేను ఎదురు చూస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. చక్కగా వంటలు నేర్చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.